నమస్తే, వెల్కమ్ టు ఆధ్య టీవీ. నేను బాలు. సహజంగానే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆశావహులు తమ యొక్క లక్ని అందరూ టెస్ట్ చేసుకోవాలనుకుంటుంటారు. సహజంగా పార్టీలో వాళ్ళు కావచ్చు, లేకపోతే కొత్తగా పార్టీలో చేరాలి, లేకపోతే రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజలకు సేవ చేయాలని చాలామందికి ఉంటుంది. అటువైపుగా కొంతమంది అడుగులు వేస్తుంటారు, కొంతమంది ఈ నేపథ్యంలోనే కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. తాజాగా ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇండియన్ క్రికెట్ టీం రిటైర్ అయినటువంటి అంబటి రాయుడు గురించి ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా. తాజాగా ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టుగా తెలుస్తుంది. ఎందుకు కలిశారు అని అంటే, ఒక పక్కన ఒక రూమర్ ఏమి వినిపిస్తుంది అంటే క్రికెట్ స్టేడియంకి కావచ్చు, లేకపోతే ఇతరత్ర క్రికెట్ అకాడమీకి సంబంధించి ఆయనతో మాట్లాడటానికి వెళ్ళారని ఒక పక్కన అంటున్నప్పటికీ కూడాను, తాజాగా అంబటి రాయుడు గతంలో ఒక వేదిక పైన రిటైర్ అయిన తర్వాత ఇక నుంచి నేను ప్రజలకు దగ్గరగా ఉండాలి అనుకుంటున్నాను అంటూ తన మనసులో మాటని పలు సందర్భాల్లో వ్యక్తపరిచినటువంటి అంబటి రాయుడు ఈ నేపథ్యంలోనే గతంలోనే బేసికల్గా గుంటూరు జిల్లా వాసి అయినప్పటికీ కూడాను తన క్రికెట్ కెరీర్ కావచ్చు పెరిగిందంతా హైదరాబాద్లో ఉండడం వల్ల గతంలో ఒకసారి బీఆర్ఎస్ పార్టీలో ఒకసారి సీఎం కేసీఆర్తో కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఒక అద్భుతమైన ఒక చర్చ జరిగింది. అటు బీఆర్ఎస్ పార్టీలో అంబటి రాయుడు చేరతారనుకున్నటువంటి ఒక సందర్భం కూడా చాలాసార్లు ఒక మాట బయటికి వినిపించింది. కానీ అనూహ్యంగా ఇవాళ కొత్తగా క్యాంపు కార్యాలయం సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వెళ్ళడంతో ఈ ఊహాగానాలకు అన్నిటికీ చెక్ పెట్టి ఒకవేళ ఏపీ రాజకీయాల్లోకి తను అడుగులు వేస్తున్నాడేమని చెప్పి మరొక వార్త ప్రధానంగా వినిపిస్తుంది. ఒకసారి అంబటి రాయుడిని అతని గురించి మొత్తం పరిశీలించినట్లయితే గుంటూరు జిల్లా వాసిగా ఉన్నాడు. అతనికి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఒక పక్కన ఇటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించి కాపులందరూ నా వైపు నిలబడాలని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగినప్పటికీ కూడాను అంబటి రాయుడు మరి అటు జనసేన కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డితో కేవలం రాజకీయ రంగ ప్రవేశము లేకపోతే పార్టీలో టికెట్ గురించి అనుకున్నట్లయితే కనుక జనసేనతో కలవడు అని ఒక స్పష్టమైన సంకేతం ఈ వీళ్ళిద్దరి భేటీ ద్వారా తెలుస్తూ ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఒకవేళ అంబటి రాయుడికి టికెట్ ఇవ్వడానికి సిద్ధపడితే ఎక్కడెక్కడ టికెట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒకసారి సామాజిక సమీకరణాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయాల విషయం తీసుకున్నట్లయితే రేపల్లె కానీ లేకపోతే గుంటూరులో సంబంధించి ఈ రెండు నియోజకవర్గాల్లో అంబటి రాయుడికి సీటు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటూ కొంతమంది నిపుణులు లేకపోతే పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుకుంటున్నమాట. సరే, అతను క్రికెట్ కెరీర్ పరంగా తీసుకున్నట్లయితే దాదాపుగా 37 ఏళ్ళ వయసు ఉన్నటువంటి అంబటి రాయుడు చాలా మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్లో చాలా బాగా రాణిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అతను కామెంటేటర్గా ఉండడం మనం చూసాం. ఇదే అంబటి రాయుడు ఒక సెలక్షన్ టీం ఎంఎస్కే ప్రసాద్ సెలక్షన్ టీంలో ఉండగా అతనికి జట్టులో స్థానం దక్కకపోవడంతో కొంచెం మనస్తాపానికి గురై తను రిటైర్మెంట్ ప్రకటిస్తూ కొంచెం వివాదాస్పదమైన నేపథ్యంలో అనంతరం జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో నేను ప్రజలకు దగ్గరగా ఉండాలి అనుకుంటున్నటువంటి అంబటి రాయుడు యొక్క మనసులో మాటని ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు ఒక్కొక్కరిని కలవడం కొంచెం చర్చనీయాంశంగానే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడాను అంబటి రాయుడు బీఆర్ఎస్ పార్టీలో చేరతారా, లేకపోతే రేపల నుంచి కావచ్చు, లేకపోతే వేరే అంటే గెలుపు తథ్యం అనుకున్నటువంటి కొన్ని సామాజిక సమీకరణాలు లేకపోతే ఇతర అంశాలు రాజకీయ అంశాలు అన్ని పరిగణలోకి తీసుకొని ఎక్కడ అంబటి రాయుడికి ఇస్తారనేది వేచి చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ కూడాను అంబటి రాయుడు లాంటి వాళ్ళు కొత్త వ్యక్తులు రావడం అటు పార్టీలోకి ఖచ్చితంగా అవసరమే. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేల సమక్షంలో వాళ్ళతోనే అన్నటువంటి ఒక మాట ఏంటి అంటే 175 స్థానాల్లో అంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీలో 75 మంది యొక్క పనితీరు సరిగ్గా లేని కారణంగా మిమ్మల్ని అందరినీ తీసివేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన అన్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా అదే జరిగితే కొంతమంది కొత్త వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర వ్యక్తులు పార్టీకి ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి అంబటి రాయుడు లాంటి కాస్త చరిష్మా ఉన్న నాయకులు అయితే పార్టీకి ఖచ్చితంగా అది దోహదపడే అవకాశంగా ఖచ్చితంగా ఉంటుంది. సో ఎంతవరకు అంబటి రాయుడు లాంటి వాళ్ళు పార్టీలో చేరికలతో ఎంతవరకు పార్టీ పటిష్టం అవుతుంది, లేకపోతే అంబటి రాయుడు యొక్క చరిష్మా ఎంతవరకు పనిచేస్తుంది, అది స్వతహాగా తన యొక్క పొలిటికల్ కెరీర్కి ఉపయోగపడుతుందా, లేకపోతే తనతో పాటుగా అటు పార్టీకి కూడా ఎంతవరకు తన యొక్క చరిష్మాని ఉపయోగపడుతుందో తెలియాలంటే ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇప్పటికే క్రికెటర్లు
తమ యొక్క కెరీర్ అంటే క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత చాలామంది అట్లా రాజకీయ రంగ ప్రవేశం చేసిన వాళ్ళు చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సరే, అటు సక్సెస్ అయిన వాళ్ళని తీసుకున్నట్లయితే మాజీ కెప్టెన్ అజరుద్దీన్ కాస్త కాంగ్రెస్ పార్టీలో కాస్త మంచిగానే ఉన్నారని అనుకోవచ్చు. ఇదే విధంగా ఇతర దేశాల్లో కూడా క్రికెటర్స్ రాజకీయ రంగ ప్రవేశం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ మార్గాన్ని అంబటి రాయుడు కూడా వెళ్తారా, లేదా జగన్మోహన్ రెడ్డితో భేటీ కేవలం అటు క్రికెట్ అకాడమీకి కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా పర్సనల్ విషయాల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే ఇటు రాజకీయ రంగ ప్రవేశం గురించి కలిశారన్నది ఖచ్చితంగా ఎవరు అంబటి రాయుడు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి కానీ ఎవరన్నా ఒకళ్ళు బయటకు చెప్తే తప్పిస్తే వాళ్ళ యొక్క భేటీ యొక్క రహస్యం బయటకు తెలియని పరిస్థితి ఉంది.